ప్రేక్షక మిత్రులందరికీ కూడాను శరణమయ్యప్ప నమస్కారం. అందరికీ కూడాను మీ యొక్క ఇంటి ఇలవెల్పుని ప్రార్థన చేసుకోండి. సద్గురువులందరినీ కూడా ప్రార్థన చేసుకోండి. మా ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదములు. ఇంకా చాలామంది సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మీకు ఇవ్వడానికి మేము మా వంతు కృషిగా చాలా ప్రయత్నం చేస్తాము. ఈ 2023 డిసెంబర్ నెల గ్రహస్థితులతో సహా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉంది అని మనం తెలుసుకోవడానికి ముందు జాతకం ఎవరు తెలుసుకోవాలి, అసలు జాతకం తెలుసుకోవడం అవసరమా, గోచార గ్రహస్థితులను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల వాళ్ళని మేము గణించి చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క జాతకం అనేది మీ యొక్క వ్యక్తిగత జాతకానికి ఒక 30 నుంచి 40% మాత్రమే ఇది వర్తిస్తుంది. కానీ మీ యొక్క వ్యక్తిగత జాతకం సంపూర్ణంగా తెలుసుకోవడానికి మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ అవన్నీతో మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురువుల్ని సంప్రదించి మీ పూర్తి జాతకాన్ని తెలుసుకోండి. ఇది నేను ప్రతిసారి చెప్పే ఒక రిపీట్ అయ్యేది. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడిగే కానీ జాతకం జీవితం కాదు. మళ్ళీ చెప్తున్నాను, జాతకం ఎంత తెలుసుకోవాలో అంతే తెలుసుకోవాలి, కానీ దాని గురించి డిపెండ్ అయ్యి డిస్టర్బ్ అవ్వకూడదు. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సద్గురులందరినీ కూడా సంప్రదించి ఆ పరిహారాలు ఏమైనా ఉంటే కూడా చేసుకొని ఆ నెల కార్యక్రమాలు చేసుకోండి. ఇప్పుడు మనం ఈ 12 రాసులకి ఎలా ఉన్నాయి, రాసుల వాయిస్గా వెళ్దాం. జ్యోతిష్ శాస్త్రీత్యా ద్వాదశ రాశుల్లో 11వ రాశి అయినటువంటి కుంభరాశి మిత్రులారా, మీరు ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదములు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదములు, పూర్వాభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు జన్మించిన మీరు కుంభరాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ నెల మీకు డిసెంబర్ నెల శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే, గ్రహస్థితులన్నింటినీ కూడా పరిశీలిస్తే గత కొన్ని నెలలుగా పడుతున్నటువంటి యొక్క బాధలకి ఉపశమనం ఈ యొక్క డిసెంబర్ నెల అని చెప్పచ్చు. ఈ రాశి వారికి నెల అదృష్టాన్ని ఇచ్చే మాసంగా చెప్పచ్చు. రవి, కుజ, బుధ, శుక్ర, రాహులు చాలా కాలం తర్వాత 5 గ్రహాలు, పంచగ్రహాలు అనుకూలిస్తున్నాయి. ఈ తరుణంలో కుంభరాశి వారు పట్టిందల బంగారంగా ఉంటుంది. అష్టమ శుక్రుడు యోగిస్తున్నాడు. లక్ష్మీ అనుగ్రహం ఉంటుంది. దశమ కేంద్రంలో రవి సంచారం. రవి ఆత్మకారకుడు కాబట్టి ఆరోగ్యంగా ఉంటారు. రవి కుజ లాభస్థానంలో, బుధుడు లాభస్థానంలో వెళ్తున్నారు. ఇది చాలా గొప్ప స్థితి. సంతోషం, అర్ధలాభం. ఎప్పుడైతే సంతోషం వస్తుందో అర్ధలాభం. బుద్ధి కుశలత వల్ల గతంలో కోల్పోయిన అవకాశాలన్నీ మల్టిపుల్గా తిరిగి వస్తాయి. రాహు కూడా యోగానిస్తున్నాడు. జన్మరాశిగత శనిదోషం వల్ల ఉండే ఇబ్బందులు ఈ మాసం పెద్దగా ఉండదు. ఎందుకంటే చాలా గ్రహాలు అనుకూలంగా ఉన్నప్పుడు జన్మరాశిలో ఉన్నటువంటి 7.5 నడుస్తున్నటువంటివి కూడా కొంచెం అనుకూలానికి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగస్తులకి ఇది మంచి సమయం. మీ యొక్క ఉద్యోగంలో అది ప్రైవేట్ రంగం కానీ ప్రభుత్వ రంగం కానీ పై అధికారుల దగ్గర ప్రశంసలు పొందుతారు, లేదా అవార్డ్స్ పొందుతారు, మంచి స్థలానికి వెళ్తారు. ప్రైవేట్ రంగం వారు, ఐటీ రంగం వారికి చాలా బాగుంటుంది. మీరు కోరుకున్న చోటికి ట్రాన్స్ఫర్స్ లేదా విదేశాలకు వెళ్ళే అవకాశాలు, మీ యొక్క శాలరీస్ కూడా హైక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం లాభంగా ఉంటుందని చెప్పచ్చు. మల్టిపుల్గా మీ బ్రాంచెస్ ఓపెన్ చేయడం, లేదా మీ యొక్క ఉన్న వ్యాపారంలో చాలా లాభాలు పొందడం ఇవన్నీ ఉంటుంది. విద్యార్థులకు ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. పోటీ పరీక్షలు చాలా అనుకూలంగా ఉంటాయి. మీకు మంచి ఉత్తీర్ణలు పొందుతారు. స్త్రీలు చాలా కాలంగా ఇబ్బంది పడుతున్నటువంటి ఆరోగ్య సమస్యలని తొలగి స్త్రీలు కూడా వ్యాపారంలో ఎంటర్ప్రైనర్గాను, ఉద్యోగంలోనూ మంచి గొప్ప స్థితికి వెళ్ళబోతున్నారు. బాగా కలిసి వస్తుంది. స్ట్రెస్ కూడా తగ్గుతుంది. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ఐటీ సాఫ్ట్వేర్ రంగం వారు చాలా గొప్పగా ఉంటారు. ఇండస్ట్రీస్కి అంతకు కూడా మంచి యోగం ఉందని కూడా చెప్పచ్చు. ఓవరాల్ ఈ నెలంతా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పచ్చు. టీవీ, సినిమా, పత్రిక వారికి చాలా యోగం. బంధువుల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు, మరి భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా తొలగి సామరస్యంగా చాలా అనుకూలంగా ఉంటుంది. ప్రేమ వివాహం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. శని గురువుని ప్రశంసం చేసుకోండి. పోయి దేవాలయానికి వెళ్ళి శనిగ్రహానికి తైలాభిషేకం కూడా చేయండి. ఈ నెల మీకు శనివారమే చాలా కలిసి వస్తుంది. లక్కీ నెంబర్ 5 అని చెప్పచ్చు. అదృష్ట రంగు బ్లూ, బ్రౌన్ కలర్ ఎక్కువ కలిసి వస్తుందని కూడా చెప్పచ్చు. పశ్చిమ దిశ ప్రయాణాలు చాలా అనుకూలం. చంద్రాష్టమం
డిసెంబర్ 6/12/2023 10:22 మధ్యాహ్నం నుండి 8/12/2023 9:53 ఉదయం వరకు చంద్రాష్టం ఉంది. ఈ 2.5 రోజులు కాస్త వాహనం నడిపేటప్పుడు, సంతకాలు పెట్టేటప్పుడు అన్ని రకాలుగా జాగ్రత్తగా ఉండండి. ఆంజనేయ స్వామి వారికి ప్రార్థన చేయండి, ఈశ్వరుడికి అభిషేకం చేయండి, శని భగవానుడికి తైలాభిషేకం చేయండి. ఇంకనూ సకల దోషాలు తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి. మీ పర్సనల్ జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు, మీరు జాతకం ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నారు, మీకున్న ప్రశ్నలు ఏంటి, ఇవన్నీ కూడాను మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయాలి, కాల్ కాదు. మా కింద కనబడుతున్న నెంబర్కి వాట్సప్ చేయండి, మేము చూసి మీకు రిప్లై ఇస్తాం, అప్పుడు మీరు కాల్ చేయొచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇల్లీగల్ ప్రశ్నలు అడగకూడదు, మీ వ్యక్తిగతమైనటువంటి ఆర్థిక లావాదేవీలు అడగకూడదు. ఎందుకంటే ఆర్థికంగా ఏదైనా మంచి చెడు అప్లై చేస్తే కష్టపడి వ్యాపారం చేసి తెలుసుకోవాలి. 21 సంవత్సరాల లోపు పిల్లలు ఏ విధమైనటువంటి జాతకం చెప్పబడదు. 60 సంవత్సరాలు పై వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు 60 వసంతాలు పూర్తి చేసిన వాళ్ళు కాబట్టి, వయసులో పెద్దవారు, అనుభవంలో పెద్దవారు కాబట్టి మీరు జాతకం చూడక్కర్లేదు. మళ్ళీ చెప్తున్నాను, వాట్సాపే చేయాలి, కాల్ చేయకండి. మీ వాట్సాప్ చూసిన తర్వాత మీకు మేము రిప్లై ఇవ్వగలం. శరణమయ్యప్ప.